వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రతివ్యూహాలతో ఒకరిపై ఒకరు మాటల దాడులతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల వైసీపీలో చేరిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లేడ్ బ్యాచ్ తనను టార్గెట్ చేసిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ముద్రగడ స్పందిస్తూ బౌన్సర్లు లేకపోతే బయటకి రాలేని పవన్ కు రాజకీయాలెందుకని గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ గతంలో కూడా దాదాపుగా ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఆ విశేషాలేమిటో చూద్దాం. పిరికితనం, చేతకానితనంతో పవన్ మాట్లాడుతున్నారని, కార్యకర్తలను దగ్గరకు రాకుండా చేసేందుకే పవన్ బ్లేడ్ బ్యాచ్లు అంటున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. పవన్ కొంత భయమైతే రాజకీయాలు మానేయాలని సూచించారు ముద్రగడ. పవన్ కళ్యాణ్ వద్ద రోజుకు 3 షిఫ్టుల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారని, చుట్టూ బౌన్సర్లను పెట్టుకున్న పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్లు తమపై దాడులు చేస్తున్నారని వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందని ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. పవన్ చేతకానితనం వల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. రాజకీయంగా తాను 10 ఏళ్లలో ఏం చేశాను, రానున్న రోజుల్లో ఏం చేస్తాను అని చెప్పుకోలేని పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎలాగైనా నాకు ఓటు వేయండి అని చెప్పుకునేందుకే పవన్ తంటాలు పడుతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారని, తన సభలకు వస్తున్న కార్యకర్తలు, జనాలను ఆయన బ్లేడు బ్యాచ్లతో పోలుస్తున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇది పవన్ కొత్త డ్రామా అని వైసీపీ నేతలంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి మాటలు రావటం ఇదేం కొత్త కాదు. ఏడాదిన్నర క్రితం కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తనను చంపేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. అప్పట్లో ఈ కామెంట్స్ అతిపెద్ద సంచలనం సృష్టించాయి. ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మరీ గ్యాంగ్ను రంగంలోకి దింపారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని ఆనాడే మొదటిసారి చెప్పారు. కానీ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై దాడి చేసిన ఆ ప్రత్యర్థులు ఎవరు? ఇదే ప్రశ్న వినిపిస్తోంది ఇప్పుడు. బ్లేడుతో దాడి చేస్తే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? వారిని ఎందుకు పట్టుకోలేదన్న డౌట్ వ్యక్తమవుతోంది. ఒకవేళ దాడి నిజమైతే పోలీసులకు కంప్లైంట్ చేశారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి జనసేన అధినేత ఈ క్వశ్చన్స్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. ఏదేమైనా బ్లేడ్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.